డ్రగ్ ఇష్యూస్ మీద ఇప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చాక చాలా అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తాను. ఆదిక వినాయక యూనివర్సిటీలో అలాంటి ప్రాబ్లం లేదని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకేమన్నా అట్లాంటివి ఏమన్నా అనిపిస్తే కూడా పిల్లలు టెంప్టింగ్ ఏజ్ కదా, టీనేజ్ టాంట్రమ్స్ ఉంటాయి అన్నట్టు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోతే ఇంకొక కాలేజ్, మేము ప్రతి స్టూడెంట్ ని పర్సనల్ గా క్లాసెస్ లో కౌన్సిలింగ్ ఇస్తాం. అలాగే గ్రూప్ కౌన్సిలింగ్ ఇస్తాం. అలాగే సబ్జెక్ట్ లో కూడా డిపార్ట్మెంట్ వైజ్ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. డ్రగ్స్, వీడ్స్ ఇలాంటివి తీసుకుంటే కనుక దానికి ఉన్న దుష్పరిణామాలు, మనిషి తన ఉనికిని ఎలా కోల్పోతాడు అన్న కాన్సెప్ట్ మీద చాలా నిష్ణాతులైనటువంటి స్పీకర్స్ ని, పోలీస్ శాఖ వారిని ఇన్వైట్ చేస్తాం. సో డ్రగ్స్ అన్నది మా క్యాంపస్ లో లేదు. కాకపోతే ఎవరైనా బయట వాళ్ళు మా పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అన్నది అనుక్షణం మేము చాలా విజిలెంట్ గా ఉంటాం. ఎందుకనంటే డ్రగ్స్ ని పిల్లల వరకు చేరవేసేది కొన్ని సందర్భాల్లో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ స్విగ్గీ వాళ్ళు లేకపోతే జొమాటో ఇలాంటి గ్రూప్స్. అందుకనే మెయిన్ క్యాంపస్ లోనే నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళని వచ్చిన ప్రోడక్ట్ ఏంటి అన్నది చెక్ చేయించమన్నాను. సెక్యూరిటీ అలా చేస్తారు. కొన్ని సిటీస్ లో ఈ కల్చర్ ఉంది బాబు. అదేంటంటే అక్కడ వాళ్ళ సోషల్ రిలేషన్స్ కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ అట్లా అన్నట్టు. కాబట్టి మన ట్రెడిషనల్ జిల్లాల్లో కొంచెం తక్కువ ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసి. పిల్లల్లో ఫ్యామిలీస్ కనుక రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్ గా డ్రగ్స్ వైపు ఒక ఒక ఏమంటారంటే ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ లో ఆత్మ న్యూన్యతా భావంతో వాళ్ళు దే ట్రై టు లుక్ ఇన్ టు దేర్ ఓన్ సెల్ఫ్ అనమాట. పాజిటివ్ వైపు వెళ్లకుండా నెగిటివ్ లోకి వెళ్ళిపోయి నాకు ఈ డ్రగ్ ఒకటే తోడు, ఐ లివ్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ అనేది ఒక ఇంప్రెషన్ ని వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. దానికి ఈ పబ్లని లేకపోతే ఏమంటారు ఈ డ్రగ్ మీరు ఇందాక చెప్పారు కదా, పెళ్ళిళ్ళు ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటివి కొన్ని కుటుంబాలు ఎంకరేజ్ చేయడం, ఆ కుటుంబాల్లో ఇలాగే జరగాలేమో అని ఆలోచించే యువత కూడా లేకుండా లేదు.